నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 31న సీఎం అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గ సమావేశం. ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ పై చర్చ. పలు నూతన పథకాల ఆమోదం పడే విధంగా జరగనున్న సమావేశం. వైసీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ముఖ్యమంత్రి జగన్ కేవలం బిల్డప్ బాబాయ్ అని, ఆయనకేమీ తెలియదని ఎద్దేవా. 175 నియోజకవర్గాల్లో గెలుస్తానని చెప్తున్న జగన్ ముందు పులివెందుల్లో గెలవాలని సవాల్. టీడీపీ నేత గల్లా జయదేవ్ రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడి. గల్లాకు టీడీపీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని స్పష్టీకరణ. వ్యక్తిత్వానికి మారుపేరు గల్లా జయదేవ్ అని ప్రశంస. ప్రధాని మోడీపై విమర్శలు కుప్పించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. ఇచ్చిన మాటను ఒకటి కూడా మోడీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శ. పోలవరం ప్రాజెక్టు నిధులు తామే ఇస్తామన్న మోడీ, ఆ హామీ ఏమైందని నిలదీత. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 31న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ పై చర్చించనున్నారు. వచ్చే నెలలో వైసీపీ ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త పథకాలు, అలాగే జగనన్న కాలనీలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించనున్నారు. ఎన్నికల ముందు ఏపీలోని రైతు సోదరులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వారికి భారంగా పడిన పంట రుణాలను మాఫీ చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. ఈ నెల 31న జరిగే కేబినెట్ భేటీలో రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అధికార వైసీపీపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు దాడి చేశారు. జగన్ కేవలం బిల్డప్ బాబాయ్ అని, ఆయనకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. మొత్తం 175 సీట్లు గెలుస్తామని జగన్ అంటున్నారని, జగన్ ముందు పులివెందుల్లో గెలవాలని సవాల్ విసిరారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన టీడీపీ రాకదలిరా బహిరంగ సభలో అధికార వైసీపీపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు దాడి చేశారు. జగన్ కేవలం బిల్డప్ బాబాయ్ అని, ఆయనకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. మొత్తం 175 సీట్లు గెలుస్తామని జగన్ అంటున్నారని, జగన్ ముందు పులివెందుల్లో గెలవాలని సవాల్ చేస్తున్నానని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే 10 మంది మంత్రులు ఈసారి పోటీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. నంద్యాలలోని ముస్లిం వర్గానికి ఏమైనా సాయం చేశారా అని జగన్ ప్రశ్నించారు. వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ప్రస్తావించారు. తమ ప్రభుత్వంలో అందించిన రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలు తీసేశారని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేసిందని చంద్రబాబు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా నుంచే ఎక్కువ వలసలు ఉన్నాయని, టీడీపీ అధికారంలోకి వస్తే కర్నూలు జిల్లాకు సాగునీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీలను అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తనదని అన్నారు. జగన్ పాలనలో బీసీలపై దాడులు జరిగాయని, వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఎప్పుడైనా కుటుంబాన్ని పరామర్శించాడా, వాళ్ళకి సానుభూతి తెలియజేశాడా? అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకని ఈ రోజు ఇంకొక విషయం మీరు చూడండి. ఈయన అంటున్నాడు, నిన్ను కూడా చెప్పాడు, ఒకప్పుడు అన్నాడు వైకాంట్ 175 అన్నాడు. ఇప్పుడు నిన్న మొన్న కూడా చూస్తున్నారు, అన్ని గెలుస్తానంటున్నాడు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు. కాదు, నేను సవాలు విసురుతున్నా. ఈ పత్తికొండలో కాసుకోమని అంటున్నా. నీ పులివెందల ముందు గెలువు, తర్వాత నేను చూస్తానని చెప్పి సవాలు విసురుతున్నా. తమ్ముళ్ళు, నేను ఎప్పుడూ చూడలేదు రాజకీయాల్లో. 45 ఏళ్లుగా చూస్తున్నా. 45 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు. కనీసం ఎన్నికలు సమర్థవంతంగా ఫేస్ చేస్తారు. ఎన్నికలు రాకమునిపే యుద్ధ రంగాల నుంచి పారిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 68 మంది ఇప్పటికే అభ్యర్థుల్ని మార్చాడు. దాంట్లో 29 మందికి సీట్లు ఇవ్వనున్నాడు. దీంట్లో మెజారిటీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రోజు ఇక్కడంతా రౌడీజం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. వాళ్ళని మాత్రం మార్చడం లేదు. ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని మార్చే పరిస్థితికి వచ్చాడు. గల్లా జయదేవ్ రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించారని, ఆయనకు టీడీపీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని లోకేష్ స్పష్టం చేశారు. వ్యక్తిత్వానికి మారుపేరు జయదేవ్ అని కొనియాడారు. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిపై జయదేవ్ మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని లోకేష్ చెప్పారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గల్లా జయదేవ్ కు కృతజ్ఞాభివందనం పేరిట గుంటూరులో సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు.
గల్లా జయదేవ్ రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించారని, ఆయనకు టీడీపీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని లోకేష్ స్పష్టం చేశారు. వ్యక్తిత్వానికి మారుపేరు జయదేవ్ అని కొనియాడారు. సిద్ధాంతాల కోసం నిలబడే వ్యక్తి నేను, రాజకీయాల నుంచి తప్పుకుంటానే గాని పార్టీ మారేది లేదు అని జయదేవ్ ఖరాఖండిగా చెప్పారు. ఇవాళ నిజంగా ఎంతో బాధపడుతున్నా, ఇంత దగ్గరయ్యామే, ఎందుకు రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నాడు విచారం కలిగింది. డెఫినెట్ గా జయదేవ్ ను మేం రాజకీయంగా మిస్ అవుతాం. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిపై జయదేవ్ మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారంటూ లోకేష్ ప్రసంగించారు. పార్టీలు మారండి, మిమ్మల్ని వదిలేస్తాం అంటే జయదేవ్ గారు ఒకటే చెప్పారు, నేను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిలబడతాను, చేయలేకపోతే ప్రజలకి నమస్కారం పెట్టి తప్పుకుంటా గాని పార్టీలు మారే చరిత్ర మా కుటుంబంలో లేదని చెప్పారు. క్యారెక్టర్ కి మారు పేరు జయదేవ్. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కష్టపడిన వ్యక్తి జయదేవ్. అహర్నిశలు రాష్ట్రం ఇంకా అభివృద్ధి ఎలా చెందాలి, ఎలాంటి పాలసీలు తీసుకురావాలని ఆలోచించిన వ్యక్తి జయదేవ్. ఈరోజు నిజంగానే బాధపడుతున్నా, ఇంత దగ్గరేమే ఎందుకు రాజకీయాలకి పాజ్ ఇస్తున్నాడని చాలా బాధపడి. డెఫినెట్ గా జయదేవ్ని మేము మిస్ అవుతాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా పాలసీసు రాష్ట్రాన్ని ఎలా ముందలు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ 1 ఎలా చేయాలని దానిపైన జయదేవ్ గారు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉంటారు. నేను పాలిటిక్స్ లోకి వచ్చింది మాట్లాడేదానికి, మీకోసం ఢిల్లీలో మాట్లాడేదానికి, పోరాటం చేసేదానికి. కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల సెంటర్ని అటాక్ చేయలేను, బిజినెస్ లిమిటేషన్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్ని అటాక్ చేయలేను. క్వైట్గా నో మ్యాన్స్ ల్యాండ్లో అంటే మధ్యలో కూర్చొని వీళ్ళు వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటే గవర్నమెంట్ కూర్చొని చూస్తూ ఉండాలి. అది పరిస్థితి వచ్చేసింది మనకి. ఇంతకుముందు కూడా చెప్పాను, నన్ను కొట్టినా తిట్టినా జైల్లో వేసినా పర్వాలేదు, కానీ గవర్నమెంట్ కూర్చోమంటే మాత్రం నా వల్ల కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. కాంట్రవర్సీ లేకుండా పాలిటిక్స్ చేయాలంటే చాలా కష్టమైన పని. కానీ ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఒక డిసిజన్ రావాల్సి వచ్చింది. బోత్ బిజినెస్ అండ్ పాలిటిక్స్ రెండు కలిపి చేయొచ్చు అనుకున్నాను. ఇప్పుడు బిజినెస్ పార్ట్ టైంగా చేయొచ్చు, కానీ పాలిటిక్స్ మాత్రం పార్ట్ టైంగా చేయలేని కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. అట్లాంటి పోరాటం చేయలేనప్పుడు, గవర్నమెంట్ని అటాక్ చేయలేనప్పుడు, కాంట్రవర్సీస్లో వెళ్ళకుండా లేనప్పుడు నేను మళ్ళా మీ ముందుకు వచ్చి ఓటు అడిగేది మంచిది కాదు. నేను పూర్తిగా 100% బిజినెస్ వదిలేసి పాలిటిక్స్ వచ్చేటప్పుడే మళ్ళా మీ దగ్గరికి వస్తాను, మళ్ళా మీ సపోర్ట్ అడుగుతాను. ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీపీసీసీ చీఫ్ వైస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇచ్చిన మాటను ఒక్కటి కూడా మోడీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో 90% నిధులు తామే ఇస్తామని మోడీ ప్రకటించారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏపీపీసీసీ చీఫ్ వైస్ షర్మిల తిరుపతి, చిత్తూరు జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. తిరుపతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇచ్చిన మాటను ఒక్కటి కూడా మోడీ నిలబెట్టుకోలేకపోయారని షర్మిల విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో 90% నిధులు తామే ఇస్తామని మోడీ ప్రకటించారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదంటే మరి మీరు కేడీ కాక మోడీ అవుతారా అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లైనా మాకు ఇంతవరకు రాజధాని లేదు. చంద్రబాబేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D సినిమా గ్రాఫిక్స్ చూపించారు. జగనన్న గారేమో మాకు ఒకటి సరిపోదు, 3 కావాలని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మాకు ఒక్క రాజధాని కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఏ నగరంలోనూ ఒక్క మెట్రో కూడా లేదు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా మెట్రో లేదంటే అది ఒక్క ఏపీలోనే. మేమంత తీసిపోయామా? మాకు ప్రత్యేక హోదా లేదు, పోలవరం లేదు, రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు? మీరు సమస్తం దోచుకుంటే మరి మీరు కేడీ కాక మోడీ ఎలా అవుతారంటూ షర్మిల ధ్వజమెత్తారు. ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా నిలబెట్టుకున్నారా అంటే ఒకటి కూడా నిలబెట్టుకోలేదు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి 90% నిధులు మేమే ఇస్తామన్నారు.
మరి ఏమైంది? మా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు అంటే మీరు కేడీ కాకపోతే మీరు మోడీ ఎలా అవుతారు అని ప్రాంత రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు రాజధాని లేదు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ను చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు, మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు, ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు, విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. అంత తీసిపోయామా? మాకు స్పెషల్ స్టేటస్ లేదు, మాకు పోలవరం లేదు, మాకు రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు? మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలు గాక మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నాం. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు? మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో మీరు దోస్తీ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలు సరికొత్త పరిణామాలతో వేడెక్కాయి. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపై గెస్ట్ హౌస్ కు చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో సమావేశమయ్యారు. వైఎస్ షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలతో వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ 42వ డివిజన్ కార్పొరేటర్ పడికపాటి చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో ప్రియదర్శిని కాలనీలో పర్యటించారు. గతంలో ఆయన కాలనీలో గడప గడపకు పర్యటించిన సందర్భంలో అందరూ సుపరిచితులు కావడంతో ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక కార్పొరేటర్ చైతన్యరెడ్డికి తెలియజేయాలని, తద్వారా వాటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని కాలనీ వాసులకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సిద్ధం పిలుపును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కేక్ ను ఆయన కార్పొరేటర్ చైతన్యరెడ్డి పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం అభివృద్ధే ఎజెండాగా పెట్టుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పడిగపాటి చైతన్యరెడ్డి, అర్షద్, మండేపూడి చటర్జీ, మహదేవ్ అప్పాజీ, ఎండి ఇర్ఫాన్,
జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి, పార్టీ నాయకులు తుమ్మ ఆదిరెడ్డి, టి చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మి, మండల శ్రీను, ఎర్రజర్ల మురళి, కేసరి చిన్నోడు, యు శ్రీనివాస్ రెడ్డి, రోసిరెడ్డి, ఎండి ఆఫీస్, సాంబిరెడ్డి, విఎన్ఎస్ కుమార్, కె చిరంజీవరావు, ఏ శ్రీనివాస్ రెడ్డి, జి రమణారెడ్డి, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ 127వ సచివాలయం పరిధిలో గడప గడప కార్యక్రమానికి అన్ని ఏరియాలో వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాం. ఇక్కడంతా ప్రియదర్శిని కాలనీలో మాకు సమస్యలు అయితే ఏం లేవు. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. అమ్మఒడి, చేయూత, ఆసరా అన్ని పథకాలు మాకు వస్తున్నాయి అయ్యా. మళ్ళీ మేము అందరం కలిసి జగనన్నని మళ్ళీ సీఎం చేసుకుంటాం. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పి మేము చెప్పడం కాదు, ఈ ప్రజలు చెప్తున్నారు. ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ మాకు చేకూరుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ ద్వారా వచ్చి మాకు పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న వాటర్ ప్రాబ్లం కానీ, ఏదైనా డ్రైనేజ్ కానీ స్థానిక కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. ఇక్కడ మంచి మెజార్టీతో నేను గెలుస్తాను. జగనన్నకి ఈ యొక్క పశ్చిమ సీటుని కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియపరుచుకుంటూ, భీమిలిలో జరిగిన సభ చూసి తెలుగుదేశం నాయకులకి అలాగే జనసేన పార్టీ నాయకులకి వన్నెలో వణుకు పుడుతుంది. ఆ జన సముద్రం చూసి ఏం చేయాలో అర్థం కాక ఎవరు క్యాండిడేట్ ఏంటో ఇప్పుడు దాకా తేల్చుకోలేక వాళ్ళు సతమతం అవుతున్నారు. అసలు క్యాండిడేట్లే లేరని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఎవరు వచ్చినా సరే, నా మీదకి పోటీ ఎవరు వచ్చినా సరే వెనక అడుగు వేసే సమస్య లేదు. దేనికైనా పోరాటం చేయడానికి జగనన్నతో పాటు మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకో. ప్రతి గడపకి మన ఆసిఫ్ అన్న అని చెప్పేసి కార్యక్రమం మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈరోజు మరి మా 42వ డివిజన్లోని 127వ సచివాలయం పరిధిలో మరి ఆసిఫ్ గారు పర్యటించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు వెళ్ళినటువంటి ప్రతి గడపకి కూడా మహిళలు, అక్కచెల్లెమ్మలు, చిన్నపిల్లలు అందరూ కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంతకు మునుపు ఎన్నడూ లేనటువంటి సంక్షేమం మాకు అందుతా ఉంది. మరి చిన్నపిల్లలు అయితే జగన్మామ వచ్చిన తర్వాత మాకు అమ్మఒడి వస్తూ ఉంది, మాకు విద్యా దీవెన వస్తుంది, విద్యా కానుక వస్తుంది, మేము జగన్మామకే ఓటేస్తామని ఆఖరికి చిన్నపిల్లలు కూడా చెప్తా ఉన్నారు అని అంటే జగనన్న వారి గుండెల్లో ఏ విధంగా ముద్ర వేసుకున్నారు అనేది అర్థమవుతా ఉంది. మరి ఈరోజు ఎంతో నమ్మకంతో మరి మన పశ్చిమ నియోజకవర్గం సీట్ని మన ఆసిఫ్ అన్నకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరి జగనన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి మేమందరం కూడా కష్టపడి ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఈరోజు మన ఆసిఫ్ అన్నని పశ్చిమ నియోజకవర్గంలో గెలిపించుకొని ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. అమరావతి పేరుతో ప్రజలను మోసగించిన నయవంచకుడు చంద్రబాబు అని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఆరోపించారు. కోట్లాది రూపాయలు పెట్టి తాత్కాలిక బిల్డింగ్లు కట్టి ఎంతో విలువైన భూములను బలవంతంగా సేకరించారని మండిపడ్డారు. విజయవాడ గాంధీనగర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనిల్ రాసిన భ్రమరావతి కథలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు, ఎడిటర్ కృష్ణంరాజు, ఇతర మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, ఎంతో విలువ చేసే భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజధాని ప్రాంత భూములకు రక్షణ కల్పించడమే కాకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తుందన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ, స్విస్ ఛాలెంజ్ సిస్టమ్ ద్వారా తక్కువకే సింగపూర్ వ్యక్తులను భూములు కట్టబెట్టారని విమర్శించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి రావడానికి కారణం చంద్రబాబు ఆడేటువంటి నాటకం. చంద్రబాబు అనేటువంటి వాడు ఒక నాటకాలు రాయడు. ఒక 420 పుట్టిందే 420, 4వ నెల పుట్టాడు 20వ తారీఖున, రెండు కలిపితే పక్కన పెడితే 420. ఆ 420కి మరొక 420 తోడయ్యాడు ఆయన ఈశ్వరను. ఆయనకి కట్టబెట్టాడు. ఈ 31,000 ఎకరాల భూమిని అతనికి కట్టబెడతానికి తీసుకొచ్చాడు.
ఈశ్వరన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. అంటే ఈ తోడు దొంగలు ఒకే రకమైనటువంటి పక్షులు ఒకే గూట్లో చేరతాయట. అదే ఇంగ్లీష్ లో కూడా చెప్తారు కదా, అదే తరహాలో ఈ ఇద్దరు కలిసి ఈ రాజధాని భూముల్ని కైవసం చేసుకుంటానికి చేసినటువంటి పన్నాగంలో భాగం. డబ్బులు ఇస్తాడట, ల్యాండ్ ఇస్తాడట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆయనకే కట్టండి అని చెప్తాడట. స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఒక అద్భుతమైన కళాఖండమని ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆయన అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుందని చెప్పారు. కుల మతాలతో సంబంధం లేకుండా ఇక్కడకు వస్తుందని వివరించారు. మనిషి మనిషిగా చూసే సమాజ నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. బౌద్ధ సన్యాసులతో కలిసి ప్రభుత్వ భారత్ నిర్మాణం కాలమాన పట్టిక, గోడ పత్రికలను ఆవిష్కరించారు. గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందించారు. అంబేద్కర్ గారి స్మృతివనం చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. గత 40 సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో అంబేద్కర్ గారిని అధ్యయనం చేసి అంబేద్కరిస్టులు ఉన్న మాలాంటి వాళ్ళకే ఎంతో స్ఫూర్తి నింపే కార్యక్రమం ఇది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి వాల్యుబుల్ చాలా 2,000 కోట్ల పైనటువంటి విలువ చేసే ఈ స్థలంలో 18 ఎకరాల పైన విస్తీర్ణంలో 400 కోట్ల పైన పెట్టి ఇటు అద్భుతమైన కళాఖండాన్ని ప్రపంచంలోనే, ఇప్పుడు చాలామంది చెప్తాను, మా బంతే గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఇటువంటి కళాఖండం లేదు. ఈరోజు చూస్తూ ఉంటే నేను వచ్చే ముందు కొన్ని వేలాది మంది సందర్శకులు, కులాలు లేవు, మతాలు లేవు, ఇక్కడికి రావాలి, ఇదో పవిత్రమైన ప్రదేశంగా భావించి వేలాది మంది ఈరోజు వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారంటే చెప్పారు సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని. మనిషి మనిషిగా గౌరవించే సమాజం కావాలి, కులాలు మతాలు కాదు, వీఆర్ ఇండియన్స్, మనం భారతీయులు అని మరి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ రోజున వ్యవస్థలంతా నడుపుతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ థాట్ రాతే మరి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఈ రోజున మనం చూశారు, మీరు లక్షలాది మంది వచ్చి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు నేను 6వ తరగతి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. చూస్తుంటే మనం అసలు హైదరాబాద్లో ఉన్నామా, ఈ దేశంలో ఉన్నామా అని ఒక ఆలోచన వచ్చింది. ఇటువంటి అపరూపమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం, ఏర్పాటు చేయటం ఈ దేశ ప్రజలను గర్వించదగిన విషయం. మన బంతే గారు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ మేము క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నాం. బుద్ధుడికి సంబంధించింది, అంబేద్కర్ గారికి సంబంధించింది, రాజ్యానికి సంబంధించింది, మనిషిగా గౌరవించే సమాజం కోసం మేము తిరుగుతున్నామని మరి బుద్ధిస్ట్ బంతే గారు వచ్చి మనం పిలవటం జరిగింది. ఇక్కడున్న అందరూ అంబేద్కరిస్టులే. గుంటూరు ఆక్స్ఫోర్డ్ భవానీపురం శాఖ పాఠశాల నందు విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెంపొందించడానికి సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని విజయవాడ వెస్ట్ ఎంఈఓ సోమశేఖర్ అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్న గుంటూరు ఆక్స్ఫోర్డ్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. పశ్చిమ నియోజకవర్గంలోని గుంటూరు ఆక్స్ఫోర్డ్ భవానీపురం శాఖ నందు సైన్స్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ వెస్ట్ ఎంఈఓ సోమశేఖర్ విచ్చేసి విద్యార్థులు చేసిన ప్రయోగాత్మకమైన పరికరాలను తిలకరించారు. విద్యార్థుల ప్రతిభను ఆయన మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకమైన ఆలోచనలు పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన వివరించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్కు గుంటూరు ఆక్స్ఫోర్డ్ భవానీపురం పాఠశాల పెద్దపీట వేయటం అభినందనీయమని ఆయన అన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన కోరారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి తమ పాఠశాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులను వారు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ జ్యోతి కుమారి, డైరెక్టర్స్ అరుణ్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి, రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు సోమశేఖర్ నాయక్ అండి. నేను మండల విద్యాశాఖ అధికారి విజయవాడ వెస్ట్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు ఆక్స్ఫోర్డ్ హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ నేను హాజరయ్యాను. అన్ని క్లాసులు కూడా సైన్స్ ఎగ్జిబిషన్ చాలా చక్కగా ఎవ్రీ క్లాస్ స్టూడెంట్ కూడా చాలా చక్కగా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే వారికి ఎంకరేజ్ చేసినటువంటి
చేసినటువంటి ఈ పాఠశాల యాజమాన్యం వారికి ముందుగా నా యొక్క ధన్యవాదాలు. మరి ఇలాంటి ఎక్స్పోలు మరి రిపీటెడ్గా పెట్టడం వల్ల స్టూడెంట్లో ఉన్న క్రియేటివిటీని కూడా మనం బయటికి తీయచ్చు. అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నేను ఈరోజు చూసిన వాటిలో మహామేధావులు చేసినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు కావచ్చు, సివి రామన్ గారు కావచ్చు, అలాగే మన శ్రీనివాస్ రామానుజన్ అలాంటి మేధావులు చేసినటువంటి సైన్స్ ఎక్స్పెరిమెంట్ని కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా విద్యార్థులతో చేయించటము, ఇక్కడ పిల్లలందరూ కూడా పార్టిసిపేషన్ చేయటము, పేరెంట్స్ కూడా రావటము మరి చాలా సంతోషంగా ఉందండి. మరి ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషను మరి మన విజయవాడలో ఉన్న అర్బన్లో అన్ని పాఠశాలలో చేసే విద్యార్థులందరినీ కూడా భావి భారత శాస్త్రవేత్తలుగా అలాగే ఈ దేశంలో మరి విజ్ఞానవంతులుగా అవ్వటానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. మరి ఈ పాఠశాలకు నేను రావటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జ్యోతి అండి. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ భవానీపురం క్యాంపస్ యొక్క ప్రిన్సిపల్ నేను. మాకు 3 రాష్ట్రాల్లో కూడా దాదాపు 33 బ్రాంచ్లు ఉన్నాయండి. మా స్కూల్స్ అన్నిట్లోనూ ప్రతి సంవత్సరం ఇలాంటి సైన్స్ ఫెయిర్ అనేది జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా మేము మా క్యాంపస్లో ఈరోజు జనవరి 28వ తారీఖున కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఫిబ్రవరి 3, 4 తారీఖుల్లో మేము గుంటూరులో ఉన్న మెయిన్ క్యాంపస్కి వెళ్తూ ఉంటాము. మాకు ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ప్లాట్ఫామ్ని కలిగించినటువంటి మా సంస్థల అధినేత అయిన శ్రీ డాక్టర్ ఎస్ ఫ్రాన్సిస్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. అలాగే మా వెన్నంటి మమ్మల్ని ఎప్పుడూ కూడా నడిపిస్తున్నటువంటి మా డైరెక్టర్స్ అయిన శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు శ్రీ జోసెఫ్ రెడ్డి గారికి ముఖ్యంగా అభినందనలు తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా రీజనల్ ఇన్ఛార్జ్ అయిన శ్రీమతి ఉమారాణి గారు మాకు అనుక్షణం మమ్మల్ని అభినందిస్తూ మాకు నిరంతరం పర్యవేక్షణలో నిత్యం మాకు ఎలా జరగాలి, ఎలా కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఇవన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారండి. అలాగే మా ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ యొక్క సైన్స్ ఫేర్లో వాళ్ళ క్లాస్ పిల్లల చేత రకరకాల ప్రాజెక్ట్స్ చేయించారు. దీనికి ముఖ్యంగా మా తల్లిదండ్రుల యొక్క కృషి, వాళ్ళ యొక్క సహకారానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా పిల్లలు ఇలాగే అన్నిట్లో కూడా అన్ని రంగాల్లో రాణించాలని, అన్నిట్లో కూడా మంచి పేరు తెంచుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణానది వద్ద ఘోర పెను విషాదం చోటు చేసుకుంది. విజయవాడ కృష్ణానదిలో ఈతకు దిగి 3 బాలురు మృతి చెందారు. మృతులు పటపాటుకు చెందిన సాయి, ప్రశాంత్, గగన్ గా తాడేపల్లి పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకొని తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 31న సీఎం అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గ సమావేశం. ఫిబ్రవరి నెలలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్పై చర్చ. పలు నూతన పథకాల ఆమోదం పడే విధంగా జరగనున్న సమావేశం. వైసీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ముఖ్యమంత్రి జగన్ కేవలం బిల్డప్ బాబాయ్ అని, ఆయనకేమీ తెలియదని ఎద్దేవా. 175 నియోజకవర్గాల్లో గెలుస్తానని చెప్తున్న జగన్ ముందు పులివెందుల్లో గెలవాలని సవాల్. టీడీపీ నేత గల్లా జయదేవ్ రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడి. గల్లాకు టీడీపీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని స్పష్టీకరణ. వ్యక్తిత్వానికి మారుపేరు గల్లా జయదేవ్ అని ప్రశంస. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. ఇచ్చిన మాటను ఒకటి కూడా మోడీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శ. పోలవరం ప్రాజెక్టు నిధులు తామే ఇస్తామన్న మోడీ, ఆ హామీ ఏమైందని నిలదీత. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.